హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు అయితే పిల్లలు జ్యూస్ పెడుతున్నారని చెప్పి నేను బయటికి వెళ్ళి పాలుగడ్డలోను చక్కెర గేలీలు హార్లిక్స్ ప్యాకెట్ తెచ్చానండి. జ్యూస్ ఇంట్లో తయారు చేద్దామని. పాలుగడ్డలు కూడా మీకు ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సుద్దరిగాని ముందుగా అయితే మనం జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకోవాలంటే అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా నేను తెచ్చినవి ఏంటంటే పాలుగడ్డలు అన్నీ మీకు ఏమేమి తెచ్చిననేది ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. ఇలా రాసండి, పాలుగడ్డలు చూపించాలి కదా. ఇదిగోండి, ఇవైతే పాలుగడ్డలు అసలే ఇలా 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 చూపించండి. నన్ను కూడా చూపించండి. ఇలా చూపి. ఇదిగోండి, అయితే మనకి జ్యూస్కి పాలుగడ్డలు అండి. ఇవి అయితే చాలా గట్టిగా ఉంటాయి. మనం సుత్తట్టు కొట్టాలి తిన్నలాగా గట్టిగా ఉంటాయి గడ్డలు. ఇదిగోండి, దాంట్లో మనకి ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకొచ్చి అని చెప్పి ఇదిగోండి అరుణ్ ఐస్ క్రీమ్ అయితే తెచ్చాను టేస్ట్ కోసం పిల్లలకి. జ్యూస్కి బనానా ఐస్ క్రీమ్ పాలుగడ్డ రెండు వేసి మనం పిల్లలకి అయితే ఐస్ క్రీమ్ అయితే తయారు చేద్దాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదైతే కడుగుతున్నాను. అంటే కొంచెం బాగా గడ్డగా ఉంది కదా, కొంచెం సిదగొట్టి దాంట్లో వేద్దామని. ముందుగా అయితే మనం అరటిపళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిగా ఉన్నట్టున్నా అంతేనండి. అంతే, పైన తొక్క పచ్చిగా ఉంది. 3 సరిపోతాయా? అంటే మనం ఎంతమంది ఉంటే అన్ని చక్కెరకెళ్ళి వేసుకోవాలండి. మేమైతే 4 ఉన్నాం. 4 చక్కెరకెళ్ళి వేద్దాం. సేమ్ మన జ్యూస్ పాయింట్లో చేసుకున్నట్టే వస్తుందండి జ్యూస్ కూడాను. ఇవైతే మనకి డజన్ వచ్చి 100 రూపీస్, అంటే 100 రూపాయలు పడిందండి. చక్కెరకేళి అయితే మనకి 100 రూపాయలు పడ్డది అరటిపళ్ళు. రేపైతే డ్రై ఫ్రూట్స్ చేస్తానండి, అది కూడా చూపిస్తాను మీకు. డ్రై ఫ్రూట్స్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దరు కానీ ఇక 4 వేసాను. ఏం కావాలి? ఇది గడ్డ కదా, సరిపడదాం. చికెన్ కొనాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఐస్ గడ్డ, అదే పాలుగడ్డ. ఇది ప్యాకెట్ వేసాడు. చాలా పట్టు మళ్ళీ వేసుకుంటాం. ముందుకైతే మిక్సీలో ఆడుకుందామండి. ఇదిగోండి, ఈ మిక్సీ జార్ అయితే నేను 3 రోజులు అవుతుంది కొని. అది పిల్లల జ్యూస్ కోసం అని చెప్పి నేను కొన్నానండి. జ్యూస్ చేసుకుంటా కానీ జ్యూస్ జార్ ఒకటి, మిక్సీ గిన్నెలు 3, కొత్త మిక్సీ అయితే కొన్నానండి పిల్లలకి జ్యూస్ చేసుకుంటా కానీ. మన జ్యూస్ అయితే మిక్సీ కొన్నది ఇవాళకి 3వ రోజు. ఇవాళ స్టార్ట్ చేసింది నేను జ్యూస్. మిక్సీ కొత్త మిక్సీ కదా, ఎలా వస్తుంది ఏంటని ట్రై చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు
దీంట్లో మనకి షుగర్ అయితే మనకి సరిపడంత వేసుకుందామండి. హార్లిక్స్ వేద్దాం, అది లాస్ట్లో తాగేటప్పుడు వేసుకుంటాం. ఎక్కువ అది స్వీట్ ఉంటుంది అట్టుకుందు తాగలేము అంత మంచిదారు తప్పకుండా బాగోదు. ఓకే, నెక్స్ట్ హార్లిక్స్. యాక్చువల్గా దాంట్లో ఏరు అని వేద్దాం. వేస్తారు ఇదిగోండి మన వెనిగర్ అని ఇది ఉంటుంది మొత్తానికి, అదే మన జ్యూస్లో వేసుకుంటాకే పైన. నేనైతే హార్లిక్స్ తెచ్చానండి 5 రూపీస్ది. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూపిద్దాం ఫ్రెండ్. పైన కొంచెం కొంచెం వేద్దామే. ఓకేనా? ఇవ్వండి, దీంట్లో అయితే నేను ఐస్ క్రీమ్ వేస్తున్నాను. అంటే వెన్నెల వేద్దునండి, కాకపోతే ఇది కొంచెం ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ ఉందన్నాడని తీసుకున్నాను. బాగుంటుంది కదా మనాలో కంటే. ఇదైతే 10 రూపీస్ కప్ అండి. ఇది ఇదైతే 10 రూపీస్ కప్ అండి. ఇది సరే మళ్ళీ మిక్సీ ఆడదాం. వేసుకోండి అయితే, నువ్వు వేసుకో. చెప్పు. ఇదిగోండి జ్యూస్ అయితే ఇప్పుడు గ్లాసులో పోతాం. ఎన్ని గ్లాసులు వచ్చినాయి చూద్దామండి. 4 అరటిపళ్ళకి, ఒక ప్యాకెట్ పాలకి ఎన్ని గ్లాసులు వస్తుందో చూద్దాం. సేమ్ మనం బయట జ్యూస్ పాయింట్లో మనం ఎలా అయితే తీసుకుంటామో అలా అయితే ఇంకా కొన్ని లూజ్ పాలు ఇవన్నీ వేస్తారండి. నేనైతే ప్రజెంట్ ఇంకా పాలు అయితే ఏమి వేయలేదు. నేను కరెక్ట్గా ఇక 4 గ్లాసులు వస్తుంది జ్యూస్ 4 అరటిపళ్ళకి. దీంట్లో ఐస్ క్రీమ్ వేసాను 10 రూపీస్ అరుణ్ ఐస్ క్రీమ్ ఒకటి, 5 రూపీస్ ఏమో మనకి హార్లిక్స్ ప్యాకెట్ అయితే వేసాను కొంచెం. మరి అక్కడ హార్లిక్స్ ప్యాకెట్ ఉంది ఎలక్ట్రా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా 4 అరటిపళ్ళకి ఒక పాలు గంటకి 4 జ్యూసులు అయితే వచ్చినాయి. అదే మనం బయట కొనుక్కుంటే ఒకటి 40 రూపీస్. ఇది అంటే 4 16 120 రూపాయలు ఈ జ్యూసులు 4. ఇప్పుడు నేను తెచ్చుకున్న అయితే 100 రూపాయలు అయితే చక్కెరకి వెళ్ళి, ఇంకోటి ఒక 200 అయితే పాల ప్యాకెట్లకి అయినండి. 6 ప్యాకెట్లు వచ్చినాయి. దీనికైతే అయిన ఖర్చు అంటే 100 2 300 అయిందండి మొత్తానికి. అదే ఒక రోజుకి నాకు 4 గ్లాసులు వచ్చినాయి. ఇంకా 5 ప్యాకెట్లు పాలు గడ్డలు ఉన్నాయి. ఇంకా చక్కెర గడ్డి అయితే 4 అయినాయి కాబట్టి ఇంకొక 8 చక్కెర గడ్డలు ఉన్నాయి. అంటే ఇంకా 3 రోజులు వస్తుంది మనకి మ్యాక్సిమం. ఇవి అయితే చక్కెర గడ్డి సరిపోద్ది. ఇది కదా లూజ్ ఉంది చూసి కట్ చేసింది ఇన్నే చెప్పండి. ఇది ఫ్రెండ్స్ మన ఇంట్లో తయారు చేసుకుంటే మన ఖర్చు అనేది ఇలా ఉంటుందని మీకు ఒక శాంపుల్గా అదే ఉదాహరణ చూపించానండి. అది దీంట్లో చాక్లెట్ వెనిగర్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో తీపేమవచ్చండి, నార్మల్గా ఉంటుంది అంతే. అంటే నీకు పాలు అనేది పంచదార ఉండదు, తప్పగా ఉంటాయి. గడ్డ పాలు కదా, అవి వేరు వేరు.
ఫస్ట్ నువ్వు తాగి ఎలా అని చెప్పు అదే నేను తీద్దా ఇంకానా ఇంకోటి నొక్కేదా ఇప్పుడైతే జ్యూస్ అనేది టేస్ట్ ఎలా ఉన్నదో ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్. సూపర్ వచ్చిందండి జ్యూస్ అయితే. సేమ్ మనం జ్యూస్ పాయింట్లో ఎలాగ ఉంటుందో బేకరీలో సేమ్ అలాగే ఉంది జ్యూస్ కూడా. ఎందుకంటే ఆలు వేసేది పాలు గడ్డే, మనం వేసింది కూడా పాలు గడ్డే, సేమ్ చక్కెర గడ్డలు, షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ మీడియంగా ఉంది. అలాగే ఇప్పుడు మనం ఆర్ఎక్స్ వేసాం కదా, దానివల్ల కూడా కొంచెం ఫ్లేవర్ మారింది, బాగుంది టేస్ట్. పైన కూడా సేమ్ వాళ్ళేమో వేరేది వేస్తారు, మనం అయితే ఆర్లిక్స్ అయితే వేసాం. ఇది మంచిదే కదని. ఇది కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంది. మీరు కూడా ఎలాగ ఇంట్లో మనం జ్యూస్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉంచండి జ్యూస్? చాలా బాగుంది. సేమ్ అక్కడ బయట చేసినట్టే ఉంది జ్యూస్ అయితే మన ఇంట్లో అలా చేసేసుకొచ్చండి, చాలా బాగుంటుంది జ్యూస్, టేస్టీగా ఉంది. చక్కగా మనకి ఎలా కలితే అలాగే వేసుకోవచ్చు. ఎక్కువ పాలు వేసుకోకూడదు, ఎక్కువ పాలు తక్కువ వేసుకోకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదు. జ్యూస్ అయితే మీడియంగా ఉంది, చాలా బాగా వచ్చింది జ్యూస్ అండి. మీరు కూడా ఎవరైనా ఇంట్లో ట్రై చేసుకోవాలనుకుంటే మీకు పాలు ప్యాకెట్లు ఎక్కడ అమ్ముతారనేది, అదే ఐస్ గడ్డ పాలు ఎక్కడ అమ్ముతారనేది మీకు లింక్ పెడతాను ఫ్రెండ్స్, చూడండి. అది మన భీమవరంలో ఉన్న వాళ్ళకి అయితే అందుబాటులో దొరుకుతాయి పాలు గడ్డలు. ఇవి మీరు కూడా ఎక్కడ దొరికితే ఏంటి చూసి పాలు గడ్డలు మీరు తెచ్చుకుంటారు కానీ ఫ్రెండ్. ఈ వీడియో అయితే ఇక్కడతో లాస్ట్ అండి. అలాగే మన వీడియోస్ ఎవరికైనా మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్.